సో ఈరోజు మూవీ వచ్చేసి అన్బ్రేకబుల్, డైరెక్టర్ బై ఎన్ నైట్ ష్యామలాన్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్లస్ సస్పెన్స్ అండ్ ఒక సూపర్ హీరో మూవీ. నార్మల్గా ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు మనకు అలా అనిపించదు, ఒక సింపుల్ మూవీ అనిపిస్తుంది. బట్ అది కంటిన్యూ అయ్యే కొద్దీ ఎక్స్ట్రాడినరీ సూపర్ హీరో మూవీ. అంటే ఒక రియలిస్టిక్ సూపర్ హీరో మూవీ ఎలా ఉంటుందంటే ఇది మనం అన్బ్రేకబుల్ అని చూడొచ్చు. తను డైరెక్ట్ చేసిన చాలా మూవీస్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ డిఫరెంట్ జోనర్స్లో ఉన్నాయి. అందులో సూపర్ హీరో దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాల్సిందే. అప్పుడు నాకు తెలిసి సూపర్ హీరోస్ని ఈ స్టైల్లో చూపించింది తను ఒక్కడే. స్లో పేజ్లో వెళ్ళే మూవీ. తెలుగులో కూడా అదే తమిళ మూవీ ఒకటి మాస్క్ అని ఉంది, అది కూడా ఆ స్టైల్లో ఉంటుంది. మాస్క్ అనే మూవీ జీవా చేశాడు. స్లోగా వెళ్తుంటుంది మూవీ అంతా సూపర్ హీరో స్టైల్లో, బట్ అంత ఆ ఫీల్ రాదు ఆ మూవీ. ఇది వచ్చేసి కంప్లీట్ రియలిస్టిక్గా ఉంటుంది. అట్ ఎ టైం ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్ వస్తుంది. సూపర్ హ్యూమన్ లాంటి వాడు ఉన్నాడన్న ఫీల్ వస్తుంది. రెండింటిని కాంబినేషన్లో తీసిన మూవీ. ఇలాంటి సినిమాలు ఇంతవరకు రాలేదు నాకు తెలిసి. మళ్ళీ ఇది రిపీట్ అయిన ఛాన్సెస్ కూడా. ఈ మధ్య మలయాళంలో తీస్తున్నారు, ఇది మిన్నల్ మురళి అలాంటి సినిమాలు వస్తున్నాయి. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అనమాట. ఇది స్టార్టింగ్ సినిమా అలా ఆ స్టాండర్డ్ ఆఫ్ మేకింగ్లో. నాకు తెలిసి ఇదే క్వాలిటీ, హై క్వాలిటీ మూవీ. దీని తర్వాతనే దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని కూడా వచ్చిండొచ్చు. అంతకుముందు మూవీస్ నేను చూసినట్లయితే ఎక్కువ లేవు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ హీరో మూవీస్. సినిమా అంతా చాలా స్లో పేజ్లో వెళ్తుంటుంది. అసలు సింపుల్గా ఉంటుంది. ఎంత టూ మచ్ ఎలివేషన్ అలాంటివి ఉండవు. నార్మల్ స్టోరీ రన్ అవుతుంటే నీకు తెలియకుండానే ఒక ఫీల్ వస్తుంది, ఒక ఎలివేషన్ స్టైల్లో మనకి ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఒక సూపర్ హీరోని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలాంటి మూవీ ఇది. చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ది ఎన్ నైట్ ష్యామలాన్ ఈ జోనర్లో. తన సినిమాల్లో మ్యాక్సిమం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్లో ఎక్స్ట్రాడినరీ మూవీస్. ఇందులో ఇది బెస్ట్ అని చెప్పాల్సిందే. ఈ రకంగా ఇంకొక మూవీ ఉంటుంది, అంటే సేమ్ సూపర్ హీరో మూవీ కాదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూపర్ పవర్స్ ఉన్న మూవీ లాంటిది ఇంకోటి తీశాడు తను, అది నెక్స్ట్ చెప్తాను. సేమ్ అది కూడా, కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకే సినిమాని ఈ స్టైల్లో నాకు ఇంకొక సినిమా కావాలంటే ఆ సినిమా అని చెప్తాను నేను. సో బెస్ట్ తన సినిమాలు తనే క్రాస్ చేసి తీసిన సినిమాలు ఇవన్నీ. సో ఈ మూవీ ట్రై చేయండి, బాగుంటుంది.